వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కోకర్ ఛానల్. ఈ వీడియోలో మేము పూరి జగన్నాథ దర్శనం ఎలా ప్లాన్ చేసుకున్నామో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ రేపు ఎప్పుడన్నా మీరు ప్లాన్ చేస్తే దీంట్లో ఇంకేమైనా కరెక్షన్స్ చేసుకొని చక్కగా వెళ్ళి రావచ్చు. అండ్ మీకు ఆ జగన్నాథ దర్శనం మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను. కంటిన్యూషన్ చూసేయండి. మీకు ఈ పర్సన్ తెలుసా? తెలియకపోయినా పర్లేదు, నేను చెప్తాను ఎవరు. యాక్చువల్గా మనం యూట్యూబ్ ఆన్ చేసి నందూరి శ్రీనివాస్ గారు అని టైప్ చేసామనుకోండి, ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. నేను చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది ఏ పబ్లిసిటీ కోసం చేసింది కాదు. మీరు ఏదైనా పిలిగ్రిమేజ్ వెళ్ళేటప్పుడు ముందు దాని గురించి తెలుసుకొని వెళ్తే అది ఎంత యూజ్ అవుతుందో నాకు ఈ ట్రిప్లో ఎక్స్పీరియన్స్ అయింది. సో ఆయన చేసిన ఒక వీడియో ఇది, 64 సీక్రెట్స్ ఆఫ్ పూరి అని చెప్పేసి. నాకు ఆల్రెడీ టైప్ చేసి ఉంది కాబట్టి నేను జస్ట్ డిలీట్ చేసి మీకోసం మళ్ళీ చేస్తున్నాను చూడండి. సో ఇలా ఈ వీడియో ఓపెన్ చేసుకొని ఆ వీడియోస్ అవి పార్ట్స్ లాగా ఉన్నాయి. ఆయన ఒక 5 పార్ట్స్ లాగా చెప్పారు. అవి తెలుసుకుంటే ఏంటంటే రేపు పొద్దున టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక జగన్నాథుడిని చూసి రాకుండా ఆ ప్లేస్కు ఉన్న ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది కాబట్టి అలా. అండ్ ఇవన్నీ ఎలా తెలియాలి, ఆ 64 మాకు ఎలా తెలుస్తాయి అంటే, ఒక వీడియో అయింది ఫస్ట్ది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దాని డిస్క్రిప్షన్లోకి వెళ్తే అక్కడ ఒక డ్రైవ్ లింక్ ఇచ్చారు. దాంట్లో ఒక పీడిఎఫ్ ఉంది. ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేశారనుకోండి ఇలా కనిపిస్తుంది. దీనికి నెంబర్స్ ఇచ్చి చక్కగా కింద ఆయన ఈచ్ నెంబర్ ఏంటి, ఎక్కడుంది, ఏ ప్లేస్లో ఉందో దీని ఎక్స్ప్లెనేషన్స్ అంతా వీడియోలో చెప్పారు. నేను వీడియోని ఒక 3-4 టైమ్స్ చూసుంటాను వెళ్ళక ముందు. తర్వాత ఇది పూరి క్షేత్రం ఒక శంఖం రూపంలో ఉంటుంది అన్న ఎక్స్ప్లెనేషన్ ఉన్న వీడియోస్ కూడా ఆయన ఛానల్లో ఉన్నాయి, చూసుకోండి. నాకు ఈ శివలింగాలు అంటే ఇష్టం కాబట్టి నేను ఇందులో ఉన్న శివలింగాలని దర్శనం చేసుకోవడానికి ట్రై చేశాను. ఈ శంఖం షేప్లో ఉన్నదాన్ని మేబీ ఆయన ఒక 7 days అలా కవర్ చేశారేమో, ఆర్ 9 days. మేమైతే 1 dayలో ఎన్ని చూడగలుగుతా అన్ని చూసాను. నేను ఇలా ఎక్స్ప్లెనేషన్ రాసుకొని వెళ్ళాను ఇంటి నుంచి, అక్కడ ఏం కనపడతాయి ఎలా అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బడీస్ కోకర్ ఛానల్. థ్యాంక్ యూ.